ఈ గ్రహమంతా కెంపులు వజ్రాలేనట. డైమండ్ శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూ అంతరిక్షంలో ఏదో ఒక మూలాన దాగున్న కొత్త విషయం వెలికితీస్తారు. వారి కృషి ప్రయత్నం ఫలితమే అంతరిక్షంలో కొత్త గ్రహాలు, కొత్త నక్షత్రాలు, ఇంకా ఎన్నెన్నో ఊహకందని విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా అంతరిక్షమవతల ఓ గ్రహం ఉన్నట్లు కనుగొన్నారు వార్విక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డేవిడ్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం. 4 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలతో HAT-P7b అనే గ్రహాన్ని కనుగొన్నారు. భూమి కంటే 16 రెట్లు ఎక్కువగా ఉన్న HAT-P7b 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అంతరిక్షం అవతల ఉన్న HAT-P7b గ్రహంపై వాతావరణాన్ని స్టడీ చేసింది ఆర్మ్స్ట్రాంగ్ బృందం. ఈ గ్రహంపై వాతావరణం చాలా వింతగా ఉంటుందన్నారు. HAT-P7b గ్రహంపై వీచే గాలుల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయని, ఈ గాలులు పెద్ద తుఫానుకు దారితీసే అవకాశాలున్నట్లు ఆర్మ్స్ట్రాంగ్ గుర్తించారు. HAT-P7b నుంచి వస్తున్న కాంతిని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం ఈ కాంతిలో పలు మార్పులను గమనించింది. పెద్దగా వీస్తున్న గాలులతో అత్యంత కాంతివంతంగా ఉన్న ఒకవైపు గమనాన్ని మార్చుకుంటుందని చెప్పారు. ఈ సమయంలో మేఘాలు HAT-P7bని కమ్మేస్తాయని వెల్లడించారు. ఇక్కడ ఏర్పడ్డ మేఘాల్లో అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజం విరివిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఖనిజంతోనే అత్యంత ఖరీదైన కెంపులు, నీలిరంగుల్లో ఉన్న వజ్రాలు తయారవుతాయని వివరించారు. ఒకవేళ వర్షం కురిస్తే అక్కడ కెంపులు, వజ్రాలు పడతాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన వజ్రాలు, కెంపులు కావాలంటే ఆ గ్రహానికి మనిషి వెళ్లలేని పరిస్థితి. HAT-P7b పై వాతావరణం మనిషి ఉండేందుకు సహకరించదు. ఆ గ్రహంలో యావరేజ్ టెంపరేచర్ 2586.85 డిగ్రీల సెల్సియస్ ఉంటుందట. సాధారణంగా భూమిపై ఎండ 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటేనే పిట్టల్లా రాలే మనుషులు అక్కడ దరిదాపులకు కూడా వెళ్లలేరని, HAT-P7b పై వాతావరణాన్ని స్టడీ చేసేందుకు నాసా కెప్లర్ శాటిలైట్ సహకారం తీసుకున్నట్లు డాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్ వెల్లడించారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.